హలో, డే 2 ఇన్ సింగపూర్. ఈరోజు అయితే మనం మంచి మంచి ప్లేసెస్ కవర్ చేయబోతున్నాము. ఏమేం ప్లేసెసో ఎవరు చెప్తారు? జాను చెప్తుంది. జాను ఇట్రా. జాను, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం మార్నింగ్ టూత్ రెలిక్ బుద్ధా టెంపుల్ వెళ్ళబోతున్నాము. సో తర్వాత దాని తర్వాత మరియమ్మన్ టెంపుల్ వెళ్తాము. ఈరోజు యానివర్సరీ. ఎస్, అందుకే టెంపుల్కి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నాము. ఇంకా మెరీనా బే శాండ్స్ వెళ్ళాలి, యాపిల్ స్టోర్ చూడాలి, లూయి విటన్ స్టోర్ చూడాలి. చూసుడే, ఏం కొనొద్దు. ఓకే, ఫైన్. షాపింగ్ మాల్ వెళ్ళాలి. సో అలా నైట్ వాటర్ ఫౌంటైన్ షో చూసి డే ఎండ్ చేయాలి. నిన్ననైతే బాగా ఎంజాయ్ చేసాము. కొంచెం వాకింగ్ ఎక్కువైంది. నిన్న ఆగస్ట్ 3rd. సో ఏంటంటే వీళ్ళ ఆగస్ట్ 9th సింగపూర్ హ్యాపీ బర్త్డే. దానికోసం అని చెప్పి రిహార్సల్ చేస్తుండే. సో ఫుల్ క్రౌడ్ అనమాట. రిహార్సల్స్ ఏంటి అని అంటే ఫైర్ వర్క్స్, తర్వాత వీళ్ళ ఆర్మీ, నేవీ అంతా ఫ్లాగ్స్ హెలికాప్టర్లో తిప్పడం పైన, తర్వాత ఫైర్ వర్క్స్ ఇవన్నీ ఉండే. సో ఆ రిహార్సల్ ఉండడం వల్ల ప్రజలందరూ చూడడానికి వచ్చారు. సో ఇట్స్ టూ క్రౌడెడ్. దానివల్ల కొన్ని బస్సెస్ ఏమైంది, స్కిప్ అయ్యాయి. మాకు చాలా ప్రాబ్లం అయింది. బట్ ఈరోజు ఏం అవ్వదు అనుకుంటున్నాం. లెట్స్ సీ. విల్ గో. మనం ఇప్పుడు బుద్ధుని టెంపుల్కి వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు బస్సు ఎక్కాము. ఈ బస్సు ఎక్కి లాస్ట్ స్టాప్కి వెళ్తే సెట్ అయిపోతుంది. బెస్ట్ థింగ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇక్కడ బస్సు తర్వాత ఎంఆర్టీ ఉంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉంటుంది. ఈజీ లింక్ కార్డు ఉంటుంది. ఎంఆర్టీ స్టేషన్లో కానీ 7-Elevenలో కానీ మనకు అవైలబుల్ ఉంటాయి. అది $10 ఉంటుంది. ఆ $10 మనం తీసుకుంటే $5 బ్యాలెన్స్ వస్తుంది. $5 కార్డుకి అనమాట. సో మనం రీఛార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ గుడ్. సింగపూర్ కంట్రీ అయితే చాలా నీట్గా ఉంది. అసలు రోడ్స్, ఆ వ్యూస్ అవైతే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అసలు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆ కంట్రీ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా అనిపించింది మాకైతే. ఇప్పుడు మేమైతే చైనీస్ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఈ చైనీస్ టెంపుల్ చాలా ఫేమస్, అస్సలు మిస్ అవ్వకండి. చూడండి బయట ఎంత బాగా బెలూన్స్తో డెకరేట్ చేశారో. అసలు లోపడైతే ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక 3 floors ఉన్నటువంటి టెంపుల్. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్. వావ్, చూడండి ఎంత బాగుందో. మేము వెళ్ళిన సండే అనుకుంటా. సో ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. లోపలికి వెళ్ళగానే ఒక ప్లెజెంట్ ఫీల్. వీళ్ళు ఎక్కువ మెడిటేషన్ చేస్తారు కాబట్టి బుద్ధుంది. ఆ వైబ్స్, ఆ ఎనర్జీ అంతా మనం ఫీల్ అవ్వగలుగుతాము. సో ఈ సౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. డ్రమ్స్ వీళ్ళు బీట్ చేసేది అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో వీళ్ళు ప్రేయర్స్, ఆఫరింగ్స్ అయితే చేసుకుంటున్నారు మేము వెళ్ళిన రోజు. సింగపూర్లో అండ్ మలేషియాలో చైనీస్ పాపులేషన్ చాలా ఎక్కువ మన ఇండియన్స్లాగే. సో ఇండియన్స్కి అయితే ఎన్ని టెంపుల్స్ అయితే ఉంటాయో, చైనీస్ పీపుల్కి బుద్ధుని టెంపుల్స్ కూడా అన్నీ ఎక్కువ ఉంటాయి సింగపూర్లో, మలేషియాలో. నేను ఎక్కడ విన్నాను, 90% ఆఫ్ ద చైనీస్ పీపుల్ అయితే ఎథిస్ట్ అనమాట. అంటే దేవుణ్ణి నమ్మరు. సో వాళ్ళు ఓన్లీ బుద్ధుని నమ్ముతారంట. అందుకే అక్కడ రిలీజియన్స్ కానీ ఏవి ఎక్కువ ఉండవంట చైనాలో. సో ఇక్కడైతే మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంకా మనం ఇదంతా చూసుకున్న తర్వాత అయితే మన మరియమ్మన్ టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ చూడండి ఎన్ని క్యాండిల్స్ పెట్టారో అసలు. వావ్, మీకు వీడియోలో ఎంత మంచిగా అనిపిస్తుందో మాకు లైవ్లో ఎంతకంటే ఎక్కువ చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చూడండి ఎన్ని విగ్రహాలు పెట్టారు. ఇది ఇంకొక ఫ్లోర్లో. సో ఇంకొక ఫ్లోర్లో ఇంత బాగా డెకరేట్ చేసి అయితే పెట్టారు. క్యాండిల్స్ ఎక్కడ చూసినా క్యాండిల్స్ చాలా పెడతారనమాట. సో ఆ చైనీస్ టెంపుల్ చూసుకొని బయటికి ఎగ్జిట్ అయ్యే టైంలో ఈ ప్రాస్పెక్ట్స్, గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. టూత్ రెలిక్ టెంపుల్ పక్కనే మరియమ్మన్ టెంపుల్ అనమాట. సో మేమైతే వాక్ చేసుకుంటూ మరియమ్మన్ టెంపుల్కి వెళ్తున్నాం. వేరే కంట్రీస్లో కూడా మన హిందూ కల్చర్ చాలా బాగా పాటిస్తున్నారు. సో నాకైతే మంచిగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగుంది, మంచిగా పీస్ఫుల్గా. సో మేము వెళ్ళే టైంకి అయితే హారతి అవుతుంది. హారతి అయితే చాలాసేపు చేశారు అండ్ చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా టెంపుల్ ఒక లుక్ వేసేయండి.
స్ట్రీట్ మార్కెట్ ఉందనమాట. సో, ఇప్పుడెళ్ళి స్ట్రీట్ షాపింగ్ చేద్దాం. అసలు ఏమున్నాయి, ఏంటి అని చూద్దాం. చైనా ఐటెమ్స్ కాబట్టి మనకంత యూజ్‌ఫుల్ అయ్యేటివి అయితే ఏం కనిపియట్లేదు. సో, జస్ట్ అలా ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం అంతే. ఇక్కడ చూడండి రోడ్ పైన ఎలా పెయింటింగ్ ఏశారో. ఈ సింగపూర్, మలేషియా ఇటు సైడ్ కంట్రీస్‌లో అసలు ఎప్పుడు రెయిన్ పడతదో, ఎప్పుడు వెదర్ ఎలా ఉంటదో అస్సలు గెస్ చేయలేము. చూడండి సడెన్‌గా రెయిన్ స్టార్ట్ అయింది ఇప్పుడైతే. సో, సేఫ్టీ కోసం మేమైతే ఎప్పుడు అంబ్రెల్లాస్, వాటర్ బాటిల్స్ ఇవైతే పక్కా క్యారీ చేస్తాము. సో, దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉందేమో అని చూద్దామని చూసాము. ఒకటి దొరికింది. సో, ఫుల్‌గా ఆకలవుతుంది. సో, వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం మేము. ఇప్పటిదాకా వర్షం పడింది. ఇప్పుడేమో ఫుల్ ఎండ దంచేస్తుంది. అయినా వర్షం పడ్డాక రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయి. అదే సింగపూర్, మలేషియా బ్యూటీ. కంట్రీ చిన్నదై ప్లేస్ లేకపోయినా గూడా బిల్డింగ్స్ మధ్యలో ప్లేస్ దొరికితే చాలు. వీళ్ళు ఎట్లా చెట్లు పెంచారో చూడండి. హారిజాంటల్ గార్డెన్, వర్టికల్ గార్డెనింగ్ అని చాలా బాగా అనిపించింది. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎఫ్‌డబ్ల్యూడీ అండ్ ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో అసలు. హై స్కై రైజ్ బిల్డింగ్స్ అయితే చాలా చూడొచ్చు సింగపూర్‌లో. చూసారా మిట్ట మధ్యాహ్నమైనా ఎలా పరిగెడుతున్నాడో సింగపూర్ ఫ్రీక్స్, ఫిట్‌నెస్ ఫ్రీక్స్. బిల్డింగ్ చూడండి అబ్బబ్బబ్బా! ఏం కట్టాడు అసలు. ఇట్లా పైకి తలెత్తి చూస్తే మన ఊర్లలో చుక్కలు కనపడ్డట్టు ఇక్కడ బిల్డింగ్స్ కనపడుతున్నాయి. ఆ బిల్డింగ్ టాప్స్ భలే ఉన్నాయి. సౌత్ బ్రిడ్జ్. సో, ఇది ఎంత బాగుంది చూడండి. క్యాపిటల్ ల్యాండ్. వావ్! సో నైస్. ఫైనల్‌గా ఒక రెస్టారెంట్‌కయితే రీచ్ అయిపోయాము. సో, ఇదొక ఇండియన్ రెస్టారెంట్. మేమెప్పుడు ఏ కంట్రీ వెళ్ళినా ఇండియన్ రెస్టారెంటే చూజ్ చేసుకుంటాము. సో, ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటదో ఏంటో చూద్దాం. మా అమ్మ, నాన్న అయితే సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసుకున్నారు. క్వాంటిటీ పర్లేదు బానే వచ్చింది. సో, మేమైతే లంచ్ చేసేసి మెరీనా బే సాండ్స్, మెర్లియన్ పార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. మెరీనా బే సాండ్స్ అనేది వన్ ఆఫ్ ది లగ్జరీ 5 స్టార్ హోటల్ అనమాట సింగపూర్‌లో. సో, మనమైతే ఇక్కడ నుంచి ఆ హోటల్ వ్యూ దాని ముందట పిక్స్ దిగి రావడం అంతే. ఈ హోటల్ 1 నైట్ స్టేనే 70,000-1,00,000 చేంజ్ పడుతుంది. సో, ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు చాలా బావుంది. ఇది ఫ్లైయర్, ఇది ఆర్ట్ అండ్ సైన్స్ మ్యూజియం, ఇదేమో మెరీనా బే సాండ్స్ హోటల్. అక్కడ చూసారా ఐఫోన్ స్టోర్. సో, నెక్స్ట్ అక్కడికే ఎళ్లి చూద్దాం. సో, ఇది చూడండి ఎంత మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్. వ్యూ అయితే చాలా బావుంది. చాలా నచ్చింది నాకైతే. సో, ఇక్కడ అన్ని పిక్స్ దిగేసాము. పిక్స్ దిగేసాక పక్కనే మెర్లియన్ పార్క్ అన్నట్టు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే పైనొచ్చేసి లయన్ ఫేస్, కిందొచ్చేసి మర్‌మెయిడ్ అన్నట్టు. అందుకే మెర్‌లయన్ అని పేరు పెట్టారు. సో, ఇక్కడ క్రూజెస్ కూడా ఉన్నాయి. నైట్ టైమ్ బావుంటదనుకుంటా లైటింగ్స్ తోటి. సో, మనమైతే ఇక్కడ డే టైమ్‌లో ఉన్నాం కాబట్టి మేమేం క్రూజ్ తీసుకోలేదు. సేమ్ అవే వ్యూస్ చూయిస్తారనమాట. మేమందరం అయితే ఈ వ్యూస్‌తోని సాటిస్ఫైడ్ అయ్యామని ఏం తీసుకోలేదు. సో, ఈ పార్క్ కూడా చాలా బావుంది. చాలా బాగా అనిపించింది. మేమైతే కామెడీగా ఇలా వీడియోస్ తీసుకున్నాము. హ్యాపీ యానివర్సరీ టు యూ, హ్యాపీ యానివర్సరీ టు యూ, హ్యాపీ యానివర్సరీ టు డియర్ అక్క బావా, హ్యాపీ యానివర్సరీ టు యూ. మా సెకండ్ యానివర్సరీ అయితే మెర్లియన్ పార్క్ స్టెప్స్ దగ్గర చిన్న కేక్ కట్ చేసుకొని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది కూడా ఒక మంచి మెమరీ మాకు. ఇది చూడండి ఇది ఒక రోబో. ఏమైనా డస్ట్ వేయంగానే డిటెక్ట్ చేసి అక్కడికెళ్ళి క్లీన్ చేసేస్తది. బావుంది కదా! ఇప్పుడైతే మనం క్యాబ్ తీసుకొని నెక్స్ట్ ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఏ ప్లేస్ ఎళ్ళబోతున్నామంటే యాపిల్ స్టోర్‌కెళ్ళబోతున్నాం. నైట్ టైమ్ లైటింగ్స్ తోటి ఇప్పుడు అక్కడి నుంచి వ్యూ చూద్దాము. వావ్! అసలు చాలా బావుంది వ్యూ అయితే. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆ లైటింగ్స్. సింగపూర్ ఆర్కిటెక్చర్‌కైతే హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. అసలు ఆ వాటర్‌లో యాపిల్ స్టోర్‌ని కట్టారు చూడండి. ఆ ప్లానింగ్ అదంతా చాలా బాగా చేశారు. అందుకే సింగపూర్ వెల్ డెవలప్డ్ కంట్రీ అంటారు. ఇప్పుడైతే మనం యాపిల్ స్టోర్ లోపలికెళ్ళిపోదాము. అసలు ఆ స్టోర్ చూడండి ఎంత బావుంది. యాపిల్ స్టోర్‌కొచ్చినట్టు లేదసలు. ఒక పెద్ద మాల్‌కొచ్చినట్టే ఉంది.
సో, ఇప్పుడైతే మనకి వాటర్ ఫౌంటైన్ షో స్టార్ట్ అవుతుంది. అక్కడికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. లెట్స్ ఎంజాయ్ ది షో. నేనైతే దుబాయ్‌లో, థాయిలాండ్‌లో, మలేషియాలో అన్నిటి దగ్గర వాటర్ ఫౌంటైన్ షో చూశాను గానీ, ఈ వాటర్ ఫౌంటైన్ షో చూసాక అసలు నెక్స్ట్ లెవెల్. ఆ మధ్యలో ఫ్లవర్స్ ఏంటి, బటర్‌ఫ్లైస్ ఏంటి అసలు ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది ఈ షో అయితే. సో, ఇప్పుడైతే మనం షాపీస్ మాల్‌కి ఎంటర్ అయిపోయాము. అసలు మాల్ చూడండి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. మాల్‌లోనే మధ్యలో వాటర్ బోటింగ్ అనుకుంటా. సూపర్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారు ఈ మాల్ అయితే. ఈ మాల్‌లోనే కసినో ఉందంట. సో, అక్కడికైతే మనం చూద్దాము వెళ్లి. సో, అక్కడైతే వీడియో క్లిప్స్ ఏం తీయనియ్యరు. మేమే అలా ఒక వీడియో తీసాము. అసలేమన్నా ఉందా ఈ కసినో? మెరీనా బే సాండ్స్ పైనకెళ్ళి వ్యూ చూసి ఎంజాయ్ చేయడానికి మనకొక రెస్టారెంట్ ఉందనమాట. లావో ఇటాలియన్ రెస్టారెంట్ అని. మనం అక్కడెళ్ళి వ్యూ చూసి ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇప్పుడైతే మనం లోపలికొచ్చేసాము మెరీనా బే సాండ్స్ లోపలికి. అసలు ఈ హోటల్ చూడండి లోపల ఎంత బాగా కన్‌స్ట్రక్ట్ చేశారో ఆ ఇంటీరియర్ చూడండి. అసలు చాలా భలే అనిపించిందిది. సో, ఇప్పుడైతే మనం టాప్ ఫ్లోర్‌కెళ్ళాము. ఆ మెన్యూ చూస్తే మాకు వెజ్ ఐటెమ్స్ ఎక్కువగా అనిపియలేదు. మేము వెజిటేరియన్స్ అనమాట. సో, జస్ట్ అక్కడి నుంచి ఈ వ్యూ చూసాము. క్రాకర్స్ అవన్నీ పేలుస్తున్నారు. సో, మాకైతే ఫ్లైయర్ నుంచి నిన్న ఏ వ్యూ కనిపించిందో సేమ్ అలానే ఉండే. సో, జస్ట్ అలా వ్యూ ఎంజాయ్ చేసైతే మేము రిటర్న్ అయిపోయాము. So this is our day 2 in Singapore. Thank you so much for watching our video. Please do like, share and subscribe to Dikshana Vlogs.